హాయ్ అండి, అందరికీ శ్రీ తరణికర్స్ కోరుట్లు అండి. ఇది మన ఛానల్ పేరు చూసుకోవచ్చు. ఇది నా నెంబరు. కాకపోతే మీరు డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కాస్త పెడుతున్న హెడ్లైన్ ఏం పెడుతున్నా, ఏ వెహికల్ గురించి పెడుతున్నా, అట్లాగే ఏ మోడల్ పెడుతున్నా, ఏ వర్షన్ పెడుతున్నా అనేది కూడా పైన ఉంటుందండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అది చూసిన తర్వాత సార్ మీకు ఒకవేళ వర్త్ అనిపిస్తేనే నాకు కాల్ చేయండి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, కాకపోతే ఎవరు కూడా పూర్తిగా చూడకముందే కాల్ చేస్తున్నారు. ఏదైనా ఖచ్చితంగా చెప్తామంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అరే కోపంకి వస్తుండ్రా అనుకుంటారు. కానీ నిజాలు ఎప్పుడు చెప్పినా కానీ మీరు అర్థం చేసుకుంటలేరు సార్. ఇట్లా కాదు గిట్లా అని చెప్పేసి అంటే మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తే కోపం అనిపిస్తుంది. సరే, ఇదేదో చెప్తే చూడండి. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. మీరైతే అయితే ఖచ్చితంగా అబ్జర్వేషన్ చూడండి. ఎందుకంటే అందులో మీకు ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా చెప్తా. నేను చిన్నగా ఏ మైనస్ ఉన్నా చెప్తుంటా, కాకపోతే మీరు అయితే చివరి వరకు చూడండి. సరే, మీకు వర్త్ లేదనుకోండి, వదిలేయండి. నా ఉద్దేశం అది. ఏదో మొక్కుబడిగా చూసి మాత్రం కాల్ చేయకండి, ఓకేనా? సరే, ముంగట మ్యాటింగ్ చూపించా, వెనక మ్యాటింగు ప్లస్ అట్లాగే సీట్స్ కూడా ఓకే ఉన్నాయి, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఇది ZXA ప్లస్ CNG, ఇది ఆ లెవెల్స్ ఉన్నాయి దీనికి. ఒకసారి వెనక సైడ్ కూడా డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకోవచ్చండి. నేను క్లియర్ కట్గా చెప్పేస్తున్నా ఏదైనా కానీ. ZXA ప్లస్ CNG, ఇది ట్యాక్సీ ప్లేటు మోడల్ 2024 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది, డబల్ కీస్ ఉన్నాయి. చూసుకున్నారు కదా, ఒకసారి అయితే చూసుకోవచ్చు అండి. CNG, ఇది కంపెనీ ఫిట్టెడ్. అది నార్మల్గా బయట వేరే వాళ్ళు చేయించుకుంటారు కదా, అట్లా కాదు. ఇది నేను ఎంతో క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్పేసి 99.9% నేను ట్రై చేస్తున్నా. కానీ మీరు అవన్నీ ఏది చూస్తలేరు. జస్ట్ ఏదో చూసినామా అయిపోయిందా, కాల్ చేసినామా అయిపోయిందా, అట్లా ఉంటారు సార్. దయచేసి ఇక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా ఉంది అది కూడా చూపిస్తాను. నేను రీడింగ్ కూడా చెప్తా, చూసుకోవచ్చు అండి. పుష్ బటన్ స్టార్ట్ ఉంది, కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది. దీనివల్ల మీకు ఏమైందంటే నేను లెంత్ ఎక్కువ పెట్టేవాడిని, కానీ తక్కువ చేసిన కారణం ఏంటంటే మీకు పట్టించుకోవడం తక్కువ ఉంది కాబట్టి నేను కూడా సరే ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. రూఫ్కు చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. నేను ఇవన్నీ చెప్పాలంటే వీడియోలో చెప్పలేకపోతున్నాను సార్. దయచేసి గమనించండి సార్. దీనిది షోరూమ్ ట్రాక్ ఉంది, చూసారు కదా. రీడింగ్ అయితే 1,09,000 సార్. ఇది మోడల్ 2024 ఉంది, ఓకే. సరే, ఒకసారి అయితే మీకు ఇంజన్ ఎట్లా ఉంది, ఏదైనా లీకేజ్ ఉన్నా అది కూడా చెప్తుంటాయి. ఇది బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ ఇస్తుంది నేను కూడా చెప్తా, చూడొచ్చండి. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం కొంచెం డల్ ఉంది, మీకు ఉన్నది చెప్తున్నా నేను, ఓకేనా? ఓకేనండి, ముంగట బాండ్ కూడా చెక్ చేసుకుందాం, చూసుకోవచ్చు. ఈ టచ్ అప్ అయిందని ఏది చేసినా కానీ అది మీరు లైట్గా తీసుకుంటారు కాబట్టి సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూడండి. అట్లాగే ముంగట ఆపరణ కూడా చూసుకోవచ్చు. బ్యాటరీ కూడా ఓకే, మంచి కండిషన్లో ఉన్నది. షో పట్టి కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఏదున్నా దగ్గరుండి మీ కళ్ళ గడ్డినట్టు చూపించాలని చెప్పేసి నా ఉద్దేశం ఉన్నది, అసలు విషయం అది. కాకపోతే మీరు దాన్ని లైట్గా తీసుకుంటారు కాబట్టి నేను అంతకుమించి చెప్పలేను. ఈ కొంతమందికి ఏమో వాస్తవాలు చెప్తే సోది అనిపిస్తుంది, అది దానికి మాత్రం మనం ఏం చేయలేము. అందుకోసమే వీడియోలు ఎంత తక్కువ వేసి పెట్టినా. సరేనండి, చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే లైట్ చేయండి. నేను కూడా హెడ్లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. రైట్, ఇటు సైడ్ మాత్రం హెడ్లైట్ ఇండికేటర్ ఏది పనిచేస్తలేదు, ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తలేదు. మేబీ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఓకేనా? సరే, ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు ఎట్లా ఉంది, లైట్స్ అనేవి డ్యామేజ్ ఉన్నా అది కూడా చెప్తాను నేను. వెనక చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి, ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఇది కూడా సేమ్ అంతే పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్స్ అయితే సిల్ టైర్లే సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్నాను సార్ 11,70,000 ఓనర్ చెప్తాను సార్. కొత్త వెహికల్ అయితే నార్మల్గా అయితే 14 లక్షల వరకు ఉన్నది. ఇది మీరు దేనికి ఎంత వర్త్ పెట్టాలనుకుంటారో అది మీరు ఆలోచించండి సార్. నాకు టైంపాస్కి మాత్రం చేయకండి, దయచేసి చెప్తున్నాను. ఇది కోపం కోసం కాదు, ఇది మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకున్నాను నేను. ఇక్కడ తీసుకుంటే మాత్రం CF ఉందండి. ఇందులో ఏదైనా మారిందో లేదని కూడా మీకు ఐడియా కోసం అనేది గ్లాస్తో సహా క్లియర్గా చూపిస్తున్నాను నేను, అది కూడా గమనిస్తలేరు సార్. ఎవరైనా నష్టపోతురు అంటే అది మనము నష్టపోతు సార్ అని చెప్పేసి బాధ్యత నాది.
ఇది కూడా తీసుకోవచ్చు, సీడీ ఉంది. ఓకే, ఇది కూడా సేమ్ సీడీ ఉంది. సరే, ముంగట టైర్స్ కూడా 100% ఉన్నాయి. టైర్లు మాత్రం కొత్తవి ఉన్నాయి, అలవేస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ 4 టైర్లు కూడా సీల్ టైర్లు, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా జెన్యూన్ చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది కూడా చూసుకోవచ్చు అండి. టైర్లకు మాత్రం ఓకే ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. అలాగే మీకు స్టెఫినీ కూడా చూపిస్తా. స్టెఫినీ చూసుకుంటే మాత్రం మీకు ఒక 50% ఉంటుంది సార్ ఇది. ఓకేనా? ఫైనల్గా మీకు ఒకసారి మళ్ళీ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి. మారుతి సుజుకి ఎర్టిగా అండి, ZXA ప్లస్ CNGది టాక్సీ ప్లేటు. ఇది 1 lakh తిరిగింది సార్, రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఓకేనా? పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చి 11,70,000 చెప్తారు సార్. కొత్తది ఎంత కథ అని మనకు సంబంధం లేదు సార్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు, చెక్ చేయించుకుంటారు, అది కూడా నచ్చితేనే తీసుకుంటారు. ఓకేనా సార్? జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.